ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎస్పెషలీ రాయలసీమ వాసులు ఉలుక్కి పడేలా ఒక సంఘటన జరిగింది. మన రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో వచ్చిందను చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు మధ్యలో ఉండే లోపాకార ఒప్పందాన్ని లోపల ఇంటీరియర్ ఒప్పందాన్ని కూడా బహిర్గతం చేయడం. ఏ రకంగా వీళ్ళు ప్రజలకు మోసం చేస్తున్నారంటే, రాయలసీమలో పుట్టి పెరిగిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఇంత అన్యాయం చేస్తారంటే ఇక్కడ ప్రజలందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇది ఎప్పటి నుండి జరుగుతూ ఉంది, ఎందుకు ఇది జరుగుతూ ఉంది? యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఓటుకు నోటు విషయంలో కేసు ఉండిందే, అక్కడి నుండి వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు కూడా దాంట్లో దోషులుగా బయటపడ్డారు. వాళ్ళు అక్కడి నుండి ఈయన కూడా ఆయన పార్టీలో పనిచేశారు కాబట్టి ఇద్దరికి మంచి సంబంధం ఉంది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో పోయిన తర్వాత ఈరోజు ఈయన సంబంధాలు కూడా విడిపోకుండా ఈరోజు అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఒకటైపోయి మన రాయలసీమ ప్రజలు ఏమైనా అయిపోయింది, మనకేమీ సంబంధం లేదు, నువ్వు నేను బాగుండాలి, మీ ఇద్దరికి మంచి సంబంధం ఉండి మీకు అందరికీ మంచి అభిమానం ఉంటే మీ ఇంట్లోపై మీరు తినండి, వాళ్ళ ఇంట్లోపై మీరు తినండి, మీ ఇంట్లోపై ఆయన్ని రమ్మనండి, అంతే తప్ప ఒకరికొకరు విందులు చేసుకోండి, అంతే తప్ప రాయలసీమ ప్రజలు మీ రిలేషన్స్ రామే ప్రజలకు ఎందుకు బలిపోస్తారని చెప్పి మేము మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మీకు దగ్గర రహస్య ఒప్పందం చేసేసుకుని వీళ్ళు పోతిరెడ్డిపాడు హెడ్ క్వార్టర్స్ దగ్గర 821 అడుగులు నుండి నీళ్లు తీసుకుని వస్తూ ఉంటే మన టోటల్ 880 అడుగుల నుండి మనకు వచ్చేందును నీటి తీసుకునే సౌలభ్యం తీసుకుని ఉంటే ఇన్ని దినాల్లో కూడా మనం కేవలం చాలా వరకు వీళ్ళకు వాళ్ళ ఒప్పందం వల్ల చాలా తక్కువగా మనం తీసుకుంటూ వస్తాం. 2012-13లో కేవలం 22.43 టీఎంసీల నీళ్లు మటుకే మనం రాయలసీమ వాళ్ళకు ఉంది. అదేవిధంగా 2014-15లో 59.117 టీఎంసీల నీళ్లు మాత్రమే మనం అందినాయి. అదేవిధంగా 15-16లో 0.95 టీఎంసీల నీళ్లు మాత్రమే తీసుకున్నాం. 16-17లో 67.44 టీఎంసీల నీళ్లు మనకు వస్తూ ఉంటాయి. 17-18లో 91.7 టీఎంసీ నీళ్లు మటుకే వస్తాయి. యాక్చువల్గా మన కెపాసిటీ ఏంటి, మనం వచ్చిన దగ్గర వచ్చిన 444,000 క్యూసెక్ల నీళ్లు తీసుకునే మనకు అవకాశం ఉంది. కానీ మనం ఈరోజు తీసుకుంటాం అనేది చాలా తక్కువ. ఎందుకు తీసుకుంటా ఉంటారు? ఎందుకంటే మీరు 880 అడుగుల్లో ఉండాల్సిన దాన్ని నీటి మట్టాన్ని కూడా తగ్గించేసుకొని వాళ్ళు ఈరోజు 840కే పరిమితం చేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు శ్రీశైలంలో 800 అడుగుల నుండి నీళ్లు తీసుకునే కెపాసిటీ పెట్టేసి రోజుకు 3 టీఎంసీల నీళ్లను కూడా మనకు తీసుకునే పరిమితి కూడా తీసుకుని పెట్టినారు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వీళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకొని చాలా వరకు మనకు రావాల్సిన కోటాను కూడా రానియకుండా టోటల్ వచ్చిన తెలంగాణకు పరిమితం చేయడం జరుగుతాం. ఈ రకంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చాలా వరకు మోసం చేసి ఇద్దరు కలిసేసి ఈ రకంగా మోసం చేస్తా జరుగుతూ ఉంది. మనకు రావాల్సిన మన రాయలసీమ రైతులకు రావాల్సిన వాటా కూడా క్లియర్ కట్గా రాకుండా పోతా ఉంది. ఎంతవరకు మనకు నష్టం జరిగింది ఏమనేది కూడా మేము ఇప్పుడు ప్రెస్ నోట్ కూడా మీకు దగ్గరలో మీకు స్టాటిస్టిక్స్ ప్రకారం మొత్తం మీకు ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఇది చదువుతా పోతే మీకు దానికి టైం అవుతుంది, ఎక్కువగా ఇస్తాము. ఈ రకంగా ప్రజలకు ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తీవ్రమైన అన్యాయం చేశాం. దీనికి వచ్చిందను మన రాయలసీమ మంత్రులు కానీ మన రాయలసీమ ఎమ్మెల్యేలు కానీ కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ తీవ్రంగా స్పందించి ఇమ్మీడియట్లీ ఇన్సిడెంట్కు రాజీనామాలు చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా ప్రజలకు వాళ్ళు అన్యాయం చేసి నీళ్లు మనం వచ్చే వాటాను కూడా రాకుండా చేసేసి చేతులు కలిసి మన నీళ్లను కూడా మన వాటాను మనకు వచ్చే నీళ్లను కూడా తెలంగాణకు పంపించేసి ఈ రకంగా చేస్తూ ఉంటే కూడా మన మంత్రులు కానీ మన రాయలసీమ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చూస్తూ ఉండిపోతూ ఉన్నారంటే మేము నిజంగానే దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మీకు రాయలసీమ మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీ రాయలసీమలో పుట్టి పెరిగిండే వాళ్ళు అయింటే, మీ రాయలసీమ అంటే మీకు అభిమానం ఉంటే ఇమీడియట్లీ మీరు ఈ ఇన్సిడెంట్ దిగి తీసేసుకొని మీరు రాజీనామాలు చేయాలి, ప్రజలు మీకు రావాలి. లేదంటే ప్రజలు ఖచ్చితంగా దీనికి గమనిస్తూ ఉన్నారు, ప్రజలు దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా మీరు దీనికి గురి కాక తప్పదు. ఈరోజు ఆయన వచ్చిందో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా ముందు నుండి చెప్తా ఉంటే కూడా ఎవరికి కూడా దీని మీద ఆలోచన లేకుండా పోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి స్వయాన అసెంబ్లీలో చెప్పిన తర్వాత ఈ విషయం అంతా ప్రజలకు తెలియడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఇక్కడ ఉండే రాజీనామా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అదేవిధంగా కూటమి పాలనలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ ఇవ్వాల. ఈ రకంగా చేసుకుంటా పోయినామంటే ఈరోజు ఇక్కడ రైతులు ఎంత దీనాది దీన స్థితిలో ఉండాలి. రాయలసీమ వాళ్ళకు మనకు నీళ్లు కావాలా, మన నీళ్లను తెలంగాణ వచ్చేందుకు తీసుకుని పోతా ఉంటే కూడా
ఈరోజు మీరు చూసుకోకుండా ఉన్నారంటే మీరు రాయలసీమలో పుట్టి పెరిగి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడగా చేస్తారంటే మేము నిజంగానే బాధపడతా ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండే ప్రజలకు న్యాయం చేస్తారని, ఖచ్చితంగా ఆ ఒప్పందాన్ని ఇది క్యాన్సిల్ చేసేసి మా రాయలసీమకు రావాల్సిన వాటాను మీరు 100% ఇస్తారని సందర్భంగా మనవి చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తాం.